ఆంధ్రులకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ రాజధాని కోసం ఎప్పుడూ వెతుకులాటే, ఎప్పుడూ పెనుగులాటే. ఇదేదో శాపం అనిపించేంతగా చూసేవారికి. రాజధాని అనే మాటే చెబుతుంది అదేమిటో, దాని ప్రాధాన్యత ఏమిటో. రాజు ఎక్కడుంటే అదే రాజధాని. రాచరికాల అనంతరం రూపుదిద్దుకున్న ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో కూడా రాజధాని ప్రాముఖ్యత తగ్గలేదు సరికదా, హెచ్చింది. రాచరికంలోనైతే రాజటీవీకి అధికార దర్పానికి చిహ్నం. ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా సంక్రమించిన అధికారానికి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజల అధికారానికి చిహ్నం. ఒక జాతి ప్రతిష్టకు చిహ్నం. రాజధానికి సంబంధించి ఆంధ్రుల ప్రస్థానం ఎప్పుడో ప్రాచీన కాలంలో అమరావతితో మొదలైంది. కాస్త అటు ఇటుగా 2,500 ఏళ్ల తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పట్టిన దుర్గతితో అది మళ్ళీ మొదటికి వచ్చింది. చెప్పుకునేందుకు ఒక రాజధాని లేకపోవడం అన్న దుస్థితి దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్కే పట్టింది. ఆధునిక ఆంధ్ర రాష్ట్రం అవతరించి ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ఆంధ్రులు మళ్ళీ 1953 నాటి అగమ్యగోచర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏమిటిది? నిజంగానే ఆంధ్రులకు రాజధాని శాపం ఏదన్నా ఉందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 22న రాజధాని అమరావతి నగరానికి భూమి పూజ చేసిన రోజున ఆంధ్రుల ఆనందానికి అవధులు లేవు. దేశ రాజధాని నుంచి ప్రధాని మోదీ ఇంత మట్టి, అన్ని నీళ్లు తప్ప ఇంకేం తీసుకురాకపోయినా, ఏ వరము ప్రకటించకపోయినా కించిత్ ఆశాభంగం కలిగిందేమో కానీ ఆ ఆనందానికి లోటేమీ రాలేదు. ఆంధ్రులు అమరావతిపై పెట్టుకున్న ఆశలు అలాంటివి. ఆంధ్రప్రదేశ్ విభజనలో తమకు అన్యాయం జరిగిందన్న ఆక్రోశం, మా రాజధాని అన్న మమకారంతో దశాబ్దాల తరబడి పెంచి పోషించిన హైదరాబాద్ను వదులుకుని కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందన్న ఆవేదన అన్నీ కలిసి అమరావతిపై పెట్టుకున్న ఆశగా రూపుదిద్దుకున్నాయి. ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన మట్టి పోశారు. అన్ని నదుల నుంచి తెచ్చిన నీళ్లు కలిపారు. భారతదేశ వైవిధ్యాన్ని, సమ్మిళిత సంస్కృతిని కలగలిపే సరికొత్త అమరావతికి పునాదులు వేశారు. రాజధాని విషయంలో ఆంధ్రులు సహస్రాబ్దుల తరబడి ఎదుర్కొంటున్న అనిశ్చితికి ఈ నగరం తెరదించుతుందని ఆశించారు. మన తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడినాయి. అలనాడు మద్రాసును చీలిపోయినప్పుడు తెలుగు రాష్ట్రానికి కర్నూలు రాజధాని. ఆ తర్వాత హైదరాబాద్, తెలంగాణను కూడా కలుపుకుని హైదరాబాద్ రాజధాని అనేసరికి ఓహో పెద్ద రాజధాని, చాలా చరిత్రాత్మకమైన నగరం అని అందరం అక్కడికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇలాను మళ్ళీ తిరిగి మనం విడిపోయినప్పుడు ఆ విడిపోయిన చట్టంలో కానీ ఇదిలో కానీ ఎక్కడ రాజధాని అని కూడా చెప్పకుండా ఆ మిగిలిపోయిన ముక్కను ఆంధ్రప్రదేశ్ అని పిలుచుకోండి అని ఉందా ఆ యాక్ట్లో. ఇంతకంటే అన్యాయం ఉండదు. మిగిలిపోయిన ముక్కను ఆంధ్రప్రదేశ్ని పిలుచుకోండి, ఇది మాత్రం కొత్తగా తెలంగాణ రాష్ట్రం అని అన్నారు వాళ్ళు. సరే పోనీ మిగిలిపోయిన ముక్కో చెక్కం అనుకుంటానికి మనకి ఏది రాజధాని అంటే అమరావతి రాజధాని. అమరావతి శాతవాహనులు పరిపాలించినటువంటి చరిత్రాత్మక నగరం. ఇలా చిన్న గ్రామం అనుకుంటాం మనం, గ్రామం గురించి కాదు అక్కడ, చరిత్రాత్మక నగరం. ఒకవేళ చిన్న పట్టణమైన అనుకున్నా అవతల 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల గుంటూరు నగరం, యువతలో ఒక 20 కిలోమీటర్ల విజయవాడ నగరం ఉన్నాయి. ఆ రెండు తనకి రక్షకుల భట్టులాగా పట్టుకుని నిలబడి రాజధాని నిలబెడతాయి. అమరావతి పట్టణం యొక్క చరిత్ర, శాతవాహనులు పరిపాలించినటువంటి చరిత్ర. అమరావతి శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యం ఇది, రౌమ్యం ఇది, క్షాత్రమన్న గర్జా ఘోష పులకలేత్తించరా పల్నాటని రాజధాని పొగుడుతూ మన శ్రీనాథుడు, మన రాయపూర్ సుబ్బారావు వీళ్ళందరూ కూడా ఎంతో పొగుడుతూ రాశారు. అటువంటి అమరావతి నగరాన్ని రాజధానిగా, అమరావతి నగరం నిర్మించుకుంటాం తర్వాత. ఇది నగరమా ఇప్పుడు అమరావతి చిన్న ఇరే కదా అని అలా కాదు, నిర్మించుకుంటాం. అక్కడ ఉన్నటువంటి భూమి ఎంతో భూమి ఉంది, రైతులందరూ ఇవ్వడానికి ఆనందపడి ఇచ్చారు. మీరు ఇక్కడ నిలబడండి మేము చూసుకుంటాం అన్నట్టుగా. ఆంధ్రుల ప్రాచీనత తెలుసుకోవాలంటే మనం కనీసం 3000 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. సుమారుగా క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటి ఐతిరేయ బ్రాహ్మణంలో మొదటిసారిగా ఆంధ్రుల ప్రస్తావన కనపడుతుంది. మౌర్యుల ఏలుబడి నాటికే ఆంధ్రరాజ్యం బలంగా ఉంది. చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి వచ్చిన గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఈ మాట రాశాడు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం ఆంధ్రుల ప్రాభవాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన శాతవాహన సామ్రాజ్యానికి శ్రీముఖుడనే రాజు అంకురార్పణ చేశాడు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు దాదాపుగా 450 ఏళ్లపాటు
శాతవాహనులు విస్తృత సామ్రాజ్యాన్ని పాలించారు. గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు, కొంతవరకు తమిళనాడు శాతవాహన సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. శాతవాహనుల ముందు భారత చరిత్ర అంటే ఉత్తరాది పాలకుల చరిత్రే. శాతవాహనుల రాకతో ఆ పరిస్థితి మారింది. శాతవాహన రాజులు ఒకానొక సమయంలో అమరావతి రాజధానిగా పాలించారు. అయితే అప్పుడు ఆ నగరం పేరు అమరావతి కాదు. హిందూ పురాణాల్లో అమరావతిని ఇంద్రుడి రాజధానిగా పేర్కొన్నారు. అమరుల నగరం ఆ అమరావతి. ఈ అమరావతి ఆంధ్రుల నగరం. కృష్ణా తీరంలో వెలిసిన నగరం. ఆంధ్రదేశంలో మొదటి నగరం. శాతవాహనుల రాజధానిగా, బౌద్ధం వెలిసిలిన ప్రాంతంగా, గొప్ప వాణిజ్య కేంద్రంగా ఉజ్వల దశ చూసిన నగరం. ఇవాల్టి అమరావతి చరిత్రకు క్రీస్తుపూర్వం 500 ప్రాంతంలో పునాది పడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఆనాటి నాగవంశం రాజు నాగ అశోకుడు పాలించిన వజ్రాల దిన్నె నగరం ఇదేనని చరిత్రకారులు చెబుతారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కోళ్లూరు, పరిటాల వంటి చోట్ల ప్రాచీన కాలం నుంచి వజ్రాలు విరివిగా దొరికేవి. వజ్రభూమి అన్న కారణంగానే వజ్రాల దిన్నెకు ఆ పేరు వచ్చింది. శాతవాహన చక్రవర్తుల్లో శ్రీముఖ శాతకర్ణి ఈ నగరాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. అప్పట్నుంచి ఈ నగరాన్ని ధాన్యకటకంగా వ్యవహరించడం మొదలైంది. అయితే శాతవాహనుల కాలంలోనే వారి రాజధాని ధాన్యకటకం నుంచి ప్రతిష్ఠానపురానికి మారింది. శాతవాహనుల అనంతరం ధాన్యకటకం పేరు ధరణికోటగా మారింది. ఆ తరువాత ఆధునిక యుగంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మళ్లీ అమరావతిని రాజధానిగా చేసుకునే వరకు ఆంధ్రుల రాజవంశాలేవి ఈ నగరాన్ని పాలనా కేంద్రంగా చేసుకోలేదు. క్రీస్తు శకం 200 నుంచి 300 మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ఇక్ష్వాకులు ఇవాల్టి నాగార్జునకొండ పక్కనున్న విజయపూర్ని రాజధానిగా చేసుకున్నారు. విష్ణుకుండినులు వేల్పూరు రాజధానిగా పాలించారు. శాలింకాయనులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రిజులు కూడా వేరువేరు ప్రాంతాల నుంచి పాలించారు. శాతవాహనుల తర్వాత చెప్పుకోదగిన ఆంధ్ర రాజవంశం వేంగి చాళుక్యులు. వీరు ఏలూరు సమీపంలోని వేంగీపురం రాజధానిగా చేసుకున్నారు. మళ్లీ పెద్ద సామ్రాజ్యం స్థాపించిన కాకతీయుల దగ్గరకు వచ్చేసరికి రాజధాని ఓరుగల్లుకు తరలిపోయింది. కాకతీయులకు ముందు ఆంధ్ర రాజులు అమరావతి కాకుండా వేరువేరు చోట్ల రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయేమో కానీ అమరావతి లాంటి అతి పురాతన నగరాన్ని, అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్న నగరాన్ని రాజధానిగా కొనసాగించకపోవడం ఆంధ్రుల అభ్యున్నతిని ఎంతో కొంతమేర మందగింపజేసిందన్న బలమైన వాదన ఉంది. ఆంధ్రుల రాజధాని గురించి మనం చూస్తే ఈ రాజధాని చరిత్రలో నిరంతరము మారుతూ వస్తుంది. ఒక సుస్థిరమైన రాజధాని ఎప్పుడూ లేదు. ఉదాహరణకి క్రీస్తుపూర్వం నాటి ఏళ్లలో శాతవాహనుల కన్నా పూర్వము రాజధానిగా ధాన్యకటకము లేదా అమరావతి ఉండేది. శాతవాహనులు ఒక బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశారు, ధాన్యకటకం రాజధానిగా. మొత్తము యావత్ దక్షిణాపథాన్ని పరిపాలించారు వాళ్ళు. కేవలం ఆంధ్రదేశాన్నే కాదు, మహారాష్ట్ర, మాళవ ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, మద్రాసు ప్రాంతము, ఈ ప్రాంతాల వరకు ఒక బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసి ధాన్యకటకం రాజధానిగా పరిపాలించిన వాళ్ళు శాతవాహనులు. ఆ కాలం నాటికి ధాన్యకటకము తన యొక్క అత్యున్నత దశను చేరుకున్నది. అయితే విశేషం ఏంటంటే శాతవాహనుల అనంతరము తిరిగి మళ్ళీ ఆంధ్రదేశానికి చెందిన రాజధానులు మారుతూ వచ్చాయి. ఇక్ష్వాకుల కాలంలో విజయపురి, తూర్పు చాళుక్య యుగంలో వేంగి, తర్వాత రాజమహేంద్రవరం, కాకతీయ యుగంలో ఓరుగల్లు, విజయనగర యుగంలో కనుక అయ్యే పని అయితే రాజధాని కర్ణాటకలో ఉన్నది హంపి రాజధానిగా. ఇట్లా రకరకాలుగా మారుతూ వచ్చింది. ఒక బలమైన రాజధానిగా ఏది మనకి కనపడకపోవడం అనేది ఉత్తర భారతీయ చరిత్రలో పోల్చినప్పుడు మనకు కనిపించేటువంటి ఒక లోపంగా కనపడుతుంది. అదే ఉత్తర భారతదేశంలో తీసుకుంటే పాటలీపుత్రము కనీసము 1000 ఏళ్ళు ఒక గొప్ప రాజధానిగా వెలిసిల్లింది. ఢిల్లీ తర్వాత రోజుల్లో ఢిల్లీ సుల్తాన్ కాలం నుంచి, మొఘల్ చక్రవర్తి కాలం నుంచి బ్రిటిష్ యుగంలో కూడా కొనసాగింది. కనుక ఒక బలమైనటువంటి రాజధాని, ఒక గొప్పదైనటువంటి రాజధాని అమరావతి ప్రాచీన యుగంలోనే తిరిగి మళ్ళీ తన యొక్క వైభవాన్ని కొంత కోల్పోయింది. ఆ ప్రభావము మన ఆంధ్రదేశ చరిత్ర మీద కూడా ఉన్నదా అనేటువంటిది ఒక ప్రత్యేక కోణం. భారతదేశంలో ప్రాచీన సామ్రాజ్యాల రాజధానులు, రాజవంశాలు మారినా మారలేదు. చాలా ప్రాచీన నగరాలు ఆధునిక భారతంలో కూడా కొనసాగుతున్నాయి. ఆంధ్రజాతి చరిత్రలో ఆ సంప్రదాయం లోపించింది. రాజధానిగా కొనసాగకపోయినా
అమరావతి ఉజ్వలమైన చరిత్రను చూసింది. విష్ణుకుండినుల కాలంలో ధరణికోట పేరు అమరావతిగా మారిందంటారు. అమరావతిలో గౌతమ బుద్ధుడి అవశేషాలపై నిర్మించిన మహాస్తూపం క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాటిది. మౌర్య చక్రవర్తి అశోకుడి కాలానికి కాస్త ముందుగా మొదలైన ఈ మహాచైత్యం నిర్మాణంలో ఆ తర్వాత చాలా విస్తరణలు జరిగాయి. భారతదేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో అమరావతి ఒకటి. ఇవాళ అక్కడ బౌద్ధారామం ఆనవాళ్లేమీ లేకపోయినా ఒకప్పుడు ఉండేదనే దానికి చరిత్రలో దాఖలాలు కనపడతాయి. అమరావతిలో ఆ బౌద్ధారామం ఉన్న చోటనే నేటి అమరలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించారన్న వాదన కూడా ఉంది. ఆంధ్రుల రాజధానిగా కొనసాగలేకపోయినా బౌద్ధ స్తూపం ఉనికి కారణంగా అమరావతికి ప్రపంచ పటంలో చోటు దొరికింది. తూర్పు తీరంలో బందరు ఓడరేవు ద్వారా జరిగిన విదేశీ వాణిజ్యానికి, కృష్ణానది జలమార్గంలో సరుకు రవాణా కేంద్రంగా కూడా అమరావతి ప్రాధాన్యత సంతరించుకుంది. మహాస్తూపంలోనే అమరావతి నగర ప్రాభవం కూడా కాలగర్భంలో కలిసిపోయింది. కాలప్రవాహంలో ఎన్నో మలుపులు, ఎన్నెన్నో మార్పులు. రాజులు పోయారు, రాచరికాలు అంతరించిపోయాయి. వర్తకం పేరుతో వచ్చిన తెల్లదొరలు మొత్తం దేశాన్నే కబళించారు. వలస పాలన ప్రజల్లో స్వేచ్ఛా పిపాసను రగిలించింది. పాశ్చాత్య ధోరణులతో పెరిగిన పరిచయం భారతీయుల ఆలోచన ధోరణిలో ఆహ్వానించదగిన మార్పులు తీసుకొచ్చింది. ఆంధ్రులు కూడా సహజంగానే దీనికి మినహాయింపు కాలేకపోయారు. జాతీయవాదంతో పాటు ఆంధ్రుల అస్తిత్వవాదం కూడా బలపడుతూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం దిశగా ఆంధ్రుల ఆలోచనలు 20వ శతాబ్దం తొలినాళ్లలో ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఈ ఆలోచనల పట్ల రాయలసీమ వాసులు అంత ఉత్సాహం చూపించలేదు. 1914 ఏప్రిల్ 11న బెజవాడలో జరిగిన 2వ ఆంధ్ర మహాసభ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం డిమాండ్తో మొదటిసారిగా తీర్మానం చేశారు. ఆ తరువాత 20 ఏళ్లకు పైన 1937 అక్టోబర్లో ఆంధ్ర మహాసభ రజతోత్సవ సమావేశం మళ్లీ విజయవాడలోనే జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధన దిశగా రాయలసీమ వాసుల మనస్సులు గెలవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దాని పర్యవసానంగా 1937 నవంబర్ 16న శ్రీబాగ్ వడంబడిక కుదిరింది. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం అనంతరం జస్టిస్ వాంచు సిఫారసు ప్రకారం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది. అయితే మద్రాసు నగరం తాత్కాలిక రాజధానిగా ఉండేందుకు కూడా ససేమిరా కుదరదన్న రాజాజీ మొండి పట్టుదలకు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లొంగిపోయారు. ఫలితంగా మద్రాసు నగరంపై ఆంధ్రుల క్లెయిము నెగ్గలేకపోయింది. కర్నూలు తాత్కాలిక రాజధానిగా 1953 అక్టోబర్ 10న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. విజయవాడ, గుంటూరు ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం రాజధానిగా ఉండాలన్న తీర్మానం ఆనాటి మద్రాసు శాసనసభలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. ఆంధ్ర శాసనసభ్యులు మాత్రమే ఓటింగ్లో పాల్గొనాలన్న నిబంధనకు విరుద్ధంగా 4 ఆంధ్రేతర సభ్యులు కర్నూలుకు అనుకూలంగా ఓటు వేసిన సంగతి ఆ తర్వాత వెల్లడైంది. ఆంధ్రుల రాజధాని అయ్యే అవకాశాన్ని గుంటూరు, విజయవాడ ప్రాంతం ఆ విధంగా ఒకసారి కోల్పోయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాజధాని ఎక్కడనే సమస్య 1937 శ్రీబాగ్ వడంబడిక నుంచి కూడా ఎంతో కొంత నలుగుతూ వచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం నినాదం ఊపందుకుని పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తిరిగి రాజధాని ఎక్కడనే సమస్య ముందుకొచ్చింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు మరి కొద్దిమందితో సమావేశమై తీవ్ర తర్జన భర్జనలు అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. విజయవాడ మౌలిక కల్పనలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నది, దక్షిణ భారతదేశంలోనే రైల్వే ప్రధాన కూడలది, విజయవాడ అనేది పెద్ద రాజకీయ ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి కేంద్రం. ఇక్కడ చైతన్యవంతమైనటువంటి ప్రజానీకం ఉన్నారు, జలాధారాలు ఉన్నాయి, విమానాశ్రయం ఉన్నది. ఆంధ్ర ప్రాంతానికి రాజధాని నగరంగా ఉండేందుకు అన్ని అర్హతలు, సానుకూలటువంటి ప్రాంతం ఇది అనేది బలంగా ముందుకొచ్చింది. ప్రజల్లో కూడా ఎక్కువ మంది ఇదే భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అనేక ముఠాలు, ప్రాంతీయతత్వాలు ఇవన్నీ ఉండటంతో
సంకుచితమైనటువంటి ధోరణితో కొద్ది ఓట్ల తేడాతో విజయవాడ కాదు మరొక చోట అని వాళ్ళు నిర్ణయించటంతో రాజధాని లేకుండా ఈ అమరావతి ప్రాంతం ఇప్పుడు ఏదైతే అమరావతి అనుకుంటున్నామో ఈ అమరావతి ప్రాంతం గుంటూరు విజయవాడ కాకుండా మరొక చోట అయింది. మరోపక్క అప్పటికే వ్యాప్తిలో ఉన్న విశాలాంధ్ర డిమాండ్ నిజాం సంస్థానంపై సైనిక చర్య అనంతరం పుంజుకుంది. జస్టిస్ ఫజలాలీ కమిషన్ సిఫారసు మేరకు ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు కలిసి మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఎంతో చారిత్రక ప్రాధాన్యత, గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపద సొంతమైన హైదరాబాద్ నగరం కొత్త రాష్ట్రం రాజధాని అయింది. మొదట చెన్నపట్నం, తర్వాత కర్నూలు, కాస్త ఆలస్యంగా అయినా ఆ తర్వాత హైదరాబాద్ ఆంధ్రులు కోల్పోయారు. వీటన్నిటిలోకి మరీ బాధాకరమైనది భాగ్యనగరాన్ని వదులుకోవలసి రావడం. హైదరాబాద్ని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ వాసులైతేనేమి, ఉత్తరాంధ్ర వాసులైతేమి, కోస్తా ప్రజలైతేమి, తెలంగాణ ప్రజలైతేమి బ్రహ్మాండంగా తనది రాజధాని అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా విశ్వనగరంగా దాన్ని నిర్మించారు, వ్యాప్తి చేశారు. అన్ని వర్గాల అన్ని రకాల ప్రజలు ఎంత శ్రమించారు, ఎంత కష్టపడ్డారు, ఎంత అక్కడ వ్యాపారాలు చేసేసి వృద్ధి చేశారు. అలాంటి నగరాన్ని ఇది మీది కాదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఎంత బాధ కలుగుతుందనేది మనం ఊహించలేనిది. ఎందుకంటే ఒక తల్లి ఒక బిడ్డని వదులుకొని రావటం ఎంత బాధాకరమైన విషయమో అలాంటి సన్నివేశం ఇక్కడ జరిగింది. అలాంటి నగరాన్ని మనం నిర్మించాలంటే ఎంత కాలం పడుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. 60 ఏళ్లు తెలంగాణతో పాటు మిగతా 2 ప్రాంతాల వారు, ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా హైదరాబాద్తో మమేకమయ్యారు, మమకారం పెంచుకున్నారు. దాని ప్రగతికి ఇతోధికంగా కృషి చేశారు. దానికి తోడు భౌగోళికంగా హైదరాబాద్ స్థానం ఆ నగరం అభివృద్ధికి వరంలాగా పరిణమించింది. 1956లో విశాలాంధ్ర రాజధానిగా మారినప్పటి హైదరాబాద్ రూపురేఖలు అర్ధ శతాబ్ది కాలంలో సంపూర్ణంగా మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వాసులు కన్న కలలు సాకారం కావడంతో ఆంధ్రులు మరోసారి రాజధాని లేనివారయ్యారు. ఈ చారిత్రక నేపథ్యం నుంచి చూడాలి మనం అమరావతి ఆవిర్భావాన్ని. అలనాటి ఆంధ్రుల వైభవానికి తలమానికమైన ఆనాటి అమరావతి నేడు నామమాత్రంగా మిగిలింది. అలా మిగిలిన ఆ పట్టణం ఎవరికీ పట్టలేదు. నిజానికి పట్టాల్సిన అవసరం కూడా లేదు. హైదరాబాద్ అభివృద్ధిలో తలమునకలైన ఆంధ్రులు తమకు మరో రాజధాని అవసరం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ అనుకోనిది జరగడం వ్యక్తుల జీవితంలోనే కాదు, సమాజ గమనంలో కూడా సాధారణమే. ఫలితంగా రాజధాని లేక ఆంధ్రులు మరోసారి దిక్కులు చూడాల్సి వచ్చింది. అలాంటి వేళ 2000 ఏళ్ల నాటి జ్ఞాపకం పునరుద్ధరణకు సంకల్పం జరిగింది. ఆ చారిత్రక అమరావతి పక్కనే ఆ పేరుతోనే ఓ మహానగరానికి, ఒక ప్రజల రాజధానికి అంకురార్పణ జరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంటు తలుపులు మూసి ప్రత్యక్ష ప్రసారం ఆపేసి ఆమోదించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒక నాయకుడనేవాడు లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా జరిపిన సమైక్య ఉద్యమం విభజనను అడ్డుకోలేకపోయింది. చివరి వరకు దింపుడు కళ్లం ఆశతో ఉన్న ఆంధ్ర రాజకీయ నేతలు అవశేష ఆంధ్రాకు కావలసిందేమిటో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి సాధించుకోలేకపోయారు. పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఆనాడు ఆంధ్ర పక్షాన మాట్లాడారు. హైదరాబాద్ లేని ఆంధ్రాకు ఏం మిగులుతుందని వాపోయారు. పరిహారంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు, సాధించారు. First one is 10 years special category, 10 years for Seemandra region. That is the request we have made. Secondly, because the time is not sufficient to set up industries. Secondly, about the capital, new capital, nothing has been said. That has to be clear. About Polavaram, a special registration means, is it going to be ordinance or registration? I would request Mr. Jairam Ramesh and Home Minister to understand the seriousness of the situation. Otherwise, we may have to press for division.
ఆ తర్వాత 2014 మార్చి 1న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించారు కూడా. ఆ తర్వాత ఏ బీజేపీ అయితే ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిందో అదే బీజేపీ 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టి నమ్మక ద్రోహానికి పాల్పడింది. నరేంద్ర మోదీ సర్కారు ఏలుబడిలో ప్రత్యేక హోదాకు దిక్కు లేకుండా పోయింది. 14వ ఆర్థిక సంఘం సాకుతో హోదాపై మొండి చేయి చూపారు. తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని ఆర్థిక సంఘం సభ్యులు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. There was an allegation that the 14th Finance Commission was responsible for not giving the special category status to Andhra Pradesh. In fact, the ruling party spokespersons have been repeatedly saying that it is because the 14th Finance Commission did not recommend special category status to Andhra Pradesh that the government could not give. Unfortunately, this is a bit misleading. This is misleading because 14th Finance Commission, or for that matter any Finance Commission, has no mandate to determine the status of a particular state. In fact, the special category status is determined by the National Development Council. As far as the Finance Commission is concerned, it has no mandate and therefore it did not go into the question at all. What it did, however, is that while making the assessment of the resources and the requirements of individual states, it said we will not make a distinction between general and special category states because for us every individual state is unique in itself, and our job was to assess the revenue position of the states, expenditure position of the states, make the projections, give the tax devolution based on a formula and give grants. And therefore, Finance Commission did not change the norms for either the general or the special category states. It adopted uniform norms but at the same time, it took into account the additional expenditure requirements, arising from the cost disability in hilly states with the difficult terrain. Therefore, it would be misleading to say that the Finance Commission had any role in determining or not determining the special category status. ప్రజల నుండి ఒత్తిడి పెరిగేసరికి 2016 సెప్టెంబర్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ ప్యాకేజీని స్వాగతించారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రులు పెట్టుకున్న ఆశలకు భిన్నంగా ఇదొక యూటర్న్ కిందే లెక్క. ఈ ప్యాకేజీని 2017 మార్చి 15న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా కనీసం ఆ ప్యాకేజీనన్నా సవ్యంగా అమలు చేయడం లేదన్నది వేరే విషయం. అలా వాగ్దాన భంగాల పరంపర మొదలైంది. బీజేపీ ఇంత నయవంచనకు పాల్పడుతుందని ఎవరు ఊహించారు? నవ్యాంధ్ర నూతన రాజధానికి అమరావతి అని నామకరణం చేసి ఉద్దండరాయని పాలనలో 2015 అక్టోబర్ 22న సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళ వాయిద్యాల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ క్రతువు సాగినప్పుడు ఆంధ్రుల్లో ఉన్న ఉత్సాహం వేరు. పార్లమెంట్ ఆవరణలోని మట్టిని, యమునా జలాన్ని తెచ్చి ప్రధాని అమరావతికి తన కానుగ్గా ఇచ్చారు. ఇది కేవలం లాంఛనప్రాయం కాదని, దేశ రాజధాని దీని ద్వారా అమరావతికి వచ్చినట్లయిందని ఆయన అన్నారు. ఢిల్లీ ఇక ఆంధ్రుల రాజధాని నగర నిర్మాణంలో భుజం భుజం కలిపి నడుస్తుందని వాగ్దానం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అక్షరం కేంద్ర ప్రభుత్వం అమలు చేసి నెరవేరుస్తుందని నిండు సభలో భరోసా ఇచ్చారు. ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆనాడు సభకు విచ్చేసిన ప్రముఖులందరూ అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి అంతా దారి తప్పింది. కృష్ణానది తీరాన గ్రీన్ఫీల్డ్ సిటీగా అమరావతి నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ ప్రణాళికలు రచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించిన చంద్రబాబు ప్రాథమికంగా
పట్టణాభివృద్ధి ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు మొగ్గు చూపే రాజకీయ నేత. నవ్యాంధ్రను ప్రగతి పదంలో నడిపించడం కూడా ఒక మెగా సిటీ నిర్మాణం వల్లే సాధ్యపడుతుందని చంద్రబాబు భావించారు. ఆధునిక యుగంలో కొత్త పెట్టుబడులు కానీ, ప్రగతి కానీ, ఉపాధి కల్పన కానీ మహానగరాలు లేదా పట్టణాల చుట్టూ తిరుగుతున్నది. మనకి గత సాంప్రదాయం వల్ల అంత గ్రామాలే బాగున్నాయని కోరిక ఉండొచ్చు. కానీ గ్రామాలని కాపాడుకుంటూనే, గ్రామ జీవనాన్ని బాగు చేస్తూనే నగరీకరణ, పట్టణీకరణ, అత్యాధునిక సదుపాయాలతో మనం చేయకపోతే నష్టపోతాం. ఆర్థికవేత్తలు దీన్ని క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు. ఒక మహానగరం ఒక స్థాయి దాటిన తర్వాత అక్కడికి పెట్టుబడులు వస్తాయి. ఉదాహరణకి భారతదేశంలో మీకు టెక్నాలజీ రంగంలో ఏం చేసినా కూడా బెంగళూరు గురించి మాట్లాడతారు. అమెరికాలో లేకపోతే ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ కానీ, లేకపోతే కంప్యూటర్ కానీ అని చెప్పంటే సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడతారు, లేకపోతే సియాటిల్ గురించి మాట్లాడతారు. చివరికి చైనాలో కూడా హ్యాంగ్జో అనే ఒక పట్టణాన్ని నేను స్వయంగా దర్శించాను ఒక 15-20 ఏళ్ల క్రితం. ఈవేళ ఒక గొప్ప మహానగరంగా మన బెంగళూరు సాటుగా తయారైంది అది. కాబట్టి అత్యాధునిక హంగులతో ప్రపంచ స్థాయిలో మీరు పర్యాటకుల్ని, పెట్టుబడిదారుల్ని, మరి మేనేజర్ని ఆకర్షించాలి అని చెప్పంటే మనం మహానగరాలు గ్రీన్ఫీల్డ్ సిటీస్గా నిర్మాణం చేయడం చాలా అవసరం. ఉన్న నగరాల్లోనే ఏదైనా చేద్దామనుకుంటే ఒక పరిమితి దాటే చేయలేం. ఎందుకంటే మనకున్న మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు ఉన్న నగరాల్లో ప్రపంచ ప్రమాణాలతో నిర్మించడం సాధ్యం కాదు. అందుకే హైదరాబాద్ నగరాన్ని మీరు చూసినట్టయితే హైటెక్ సిటీకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వాటిని చూసి పెట్టుబడులు వస్తున్నాయి, కానీ మరి మన పాత నగరాన్ని చూసి రావు, మన హ్యాబిట్స్నో లేకపోతే పంజాగుట్టనో చూసి రావు. అంచేత అమరావతి నగరాన్ని మీరు తీసుకున్నట్టయితే ఒక 30,000 ఎకరాల పైచిలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. పెరిగే విలువ ఉన్న భూమిలో వాటా ఉంటుంది, ప్రగతిలో భాగస్వామ్యం ఉంటుందని చెప్పన్న సంతోషంతో. ఇది చాలా అరుదైనటువంటిది. అటు భూమి ఉన్నది, పక్కనే నదీ జలాలు ఉన్నాయి, వెనకాల సారవంతమైనటువంటి భూములు, పంటలు ఉన్నాయి, పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నవాళ్ళు, ధైర్యం చేసేవాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో, విద్య ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం అన్నది చాలా మంచి ఆలోచన. ఆ ప్రాతిపదికతోనే మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మహా రాజధాని నిర్మించాలని సంకల్పించారు. సీడ్ క్యాపిటల్ సిటీ మాత్రమే కాకుండా దాని చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సిఆర్డీఏ ఏర్పాటు చేశారు. 5 దశల్లో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించడం ఈ ప్రణాళిక లక్ష్యం. అందుకోసం 34,000 ఎకరాల భూమి సేకరించారు. చంద్రబాబు కన్న కలల్లో వాస్తవికత ఏ మేరకుందన్న మీమాంసను అలా ఉంచితే ఆయన తలపెట్టిన యజ్ఞానికి రైతుల నుంచి అందిన సహకారం మరువలేనిది. రైతుకు భూమిపై సహజంగా ఉండే మమకారాన్ని జయించి 29 గ్రామాల పరిధిలోని వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. పొలం మీద మమకారం అయితే ఇది రాజధాని వస్తుంది, మన పిల్లలకు కానీ మనకు కానీ ఇది వచ్చుదనే ఉద్దేశం చొప్పున ఇచ్చేసాం పొలం. తరతరాల ఆస్తి, తాతల ముత్తోలు ఇచ్చిన, అత్తామామలు ఇచ్చిన పొలాలు మేము వెనక ముందు చూడకుండా 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చామండి. భూమి ఇచ్చిన టైంలో నా కళ్ళం నీళ్ళే వచ్చింది సార్. వాళ్ళకి ఇచ్చే పుస్తకం నా ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలు మొత్తం కలెక్టర్ గారు, పుల్లారావు గారు, శానకుమారి గారు, మోమా గారు వీళ్ళంతా మా ఇంటికి ఇచ్చినప్పుడు నా కళ్ళం నీళ్ళు ఆ పుస్తకాలనే పడ్డాయి. 29 గ్రామాల నుంచి 29,252 కుటుంబాల రైతులు తరాల నుంచి తాము నమ్ముకున్న సాగు భూములను నవ్యాంధ్ర రాజధాని కోసం సమర్పించారు. చంద్రబాబు ప్రతిపాదించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను గ్రాండ్ సక్సెస్ చేశారు. అంతవరకు అమరావతి కథ నల్లేరు మీద నడకలాగా సాగింది. ఆ తర్వాతనే నత్తనడక మొదలుపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో కళ్లు చెదిరే విధంగా డ్రీమ్ సిటీ నిర్మించాలన్న చంద్రబాబు ఆలోచనలు కొంత జాప్యానికి దారితీశాయి. డిజైన్లు ఖరారు చేయడానికే 7 పూళ్లు పట్టింది. డెవలపర్గా ఉండి 70,000 కోట్ల వరకు పెట్టుబడి పెడతానని సింగపూర్ ముందుకొచ్చినా అది ముందుకు సాగలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి సచివాలయం, శాసనసభ, హైకోర్టు వంటి వాటికి తాత్కాలిక సదుపాయం కోసం నిర్మించిన భవనాలే కనపడ్డాయి. శాశ్వత భవనాలు చాలానే నిర్మించారు నిజానికి, కానీ వాటి నిర్మాణం పూర్తి కాలేదు, వివిధ దశల్లో మిగిలాయి. మరోపక్క కొత్త రాష్ట్రానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ కొనసాగింది. కేంద్రం రాజధాని కోసం 20,000 కోట్ల దాకా ఇస్తుందన్న ఆశలు అడియాసలయ్యాయి. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం చెల్లించింది. చంద్రబాబు పదే చెప్పిన 1,00,000 కోట్ల రాజధాని చాలా దూరంలో ఉండిపోయింది. నిజానికి అమరావతి మరి 5 ఏళ్లలోనే పూర్తయ్యేంత చిన్న ప్రాజెక్టు కాదు. నిధులేమి ఒక్కటే కాదు దాన్ని పట్టి పీడించింది, రాజకీయాలు కూడా. ఆ రాజకీయాలకు
ఆంధ్రుల అభ్యున్నతిని అడ్డుకుంటున్నామన్న స్పృహ రాలేదు. ఆంధ్రుల పురోగతిలో పాలు పంచుకునే మహదావకాశం ముంగిట ఉన్నామన్న స్పృహ అసలే రాలేదు. వేల ఏళ్ల ప్రస్థానంలో ఆంధ్రులు మరోసారి కీలకమైన ఘట్టాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో వారికి నాయకత్వం వహించి ముందుకు నడిపించేందుకు లభించిన చారిత్రక అవకాశాన్ని ఎంతైనా సద్వినియోగం చేసుకోవచ్చు. పోనీ అదేమన్నా వారు మొదటి నుంచి వ్యతిరేకించిన వ్యవహారమా? మా అభివృద్ధి నమూనా అది కాదు ఇది అని గతంలో ఏమన్నా చెప్పారా? లేదు. నిజానికి నిండు సభలో మనస్ఫూర్తిగా ఆహ్వానించారు అమరావతిని. రెండు 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని సమర్థిస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, క్యాపిటల్ సిటీ అన్నది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము మొత్తుకొని చెప్తా ఉన్నాం. 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది తమ పార్టీ గెలిచినా రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి వెళ్లదని డంకా బజాయించారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని, ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతిమాలిన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ ఈరోజు చెంపపెట్టులాగా పర్మనెంట్ ఇల్లు, పర్మనెంట్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టి ప్రజలకు నేను అండగా ఉంటాను. జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అనంతరం అమరావతిపై వరస మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అమరావతిపై విపరీతమైన రీతిలో వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. అమరావతిని కొందరు భ్రమరావతి అన్నారు. అమరావతి కేవలం గ్రాఫిక్స్ మాత్రమేనని మరికొందరు విక్రించారు. ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. తగుదమ్మా అంటూ పెద్ద పోటీలాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడటానికా? ఏంటి నువ్వు చేసిన పని? చివరికి ఒకరోజు అసలు సంగతి పట్టబయలే. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా శాసనసభలో 3 రాజధానుల ముచ్చట బయటపెట్టారు. మనం కూడా మారాలి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. 2 రోజుల తర్వాత జీఎన్ రావు కమిటీ మమా అన్నది. నిజానికి దీనికి ముందే జగన్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే అమరావతిని గందరగోళంలోకి నెట్టారు. అధికారంలోకి రాగానే అమరావతి ప్రాజెక్టుల పని నిలిపివేశారు. దీంతో రాజధానికి $30 కోట్ల రుణం ఇచ్చే ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలిగింది. అదే ప్రాజెక్టులో మిగతా $40 కోట్ల రుణం మంజూరు చేయాల్సిన ఆసియా అభివృద్ధి బ్యాంక్ కూడా ఆ వెంటనే ఆ దారినే నడిచింది. అమరావతి ప్రాజెక్టులలో 70% పూర్తయిన వాటినే కొనసాగించనున్నట్లు, మిగతా వాటి టెండర్లు రద్దు చేస్తున్నట్లు ఆగస్టు 29న ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా అమరావతి అటకెక్కింది. అధికార మార్పిడికి ముందు బయట నుంచి వచ్చిన వేలాది మంది కార్మికులు భారీ కట్టుబడి సామాగ్రి, యంత్రాలతో జోరుగా సాగుతున్న పనులతో అమరావతి ప్రాంతం కళకళ్లాడింది. ఈ కార్యకలాపాలపై ఆధారపడి రాజధాని గ్రామాల్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక మినీ ఆర్థిక వ్యవస్థ నడిచింది. పనులు ఆగిపోగానే అంతా గందరగోళమైపోయింది. దాదాపు 40,000 మంది కార్మికులు తట్టాబుట్టా సర్దుకుని ఇంటిదారి పట్టారు. నిర్మాణ యంత్ర సామాగ్రి తరలిపోయింది. అమరావతిలో ఏముంది శ్మశానం అని జగన్ సర్కార్లోని ఒక మంత్రి గతంలో అన్న విధంగా తయారైంది అక్కడి పరిస్థితి. ఆఖరికి 34,000 ఎకరాల భూమి ఏకాచదరంగా మారింది. సాగులేదు. దాని స్థానంలో వచ్చిన నిర్మాణ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. రాజధానికి భూములిచ్చిన వేలాది రైతు కుటుంబాలు
దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. భూదేవి తల్లిని జారొదిలేమండి. మా వ్యవస్థలు కుక్కలు పడని పరిస్థితి. ఆ తల్లి మా దగ్గర ఉన్నన్నాళ్ళు మేము సుభిక్షంగానే బతికాం. మేము ఒకటి కూడిపెట్టగలిగాం. ఇవాళ మా పరిస్థితి ఏమైందంటే మేము ఒకరిని చేదాసే పరిస్థితికి వచ్చామండి. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదండి. ఏడిపే తరగండి. 1 ఎకరం పండించుకున్నా హాయిగా బతామండి. ముందు వ్యవసాయ కార్యకలాపాలపై, ఆ తర్వాత రాజధాని నిర్మాణ కార్యకలాపాలపై ఆధారపడిన లక్షలాది మంది కూలీలు, కార్మికులు, ఇతర వృత్తుల వారు, చిన్న చిన్న వ్యాపారులు వెరసి ఒక వ్యవస్థ కుప్పకూలిపోయి ఎందరి జీవితాలు ఛిద్రమైపోయాయో లెక్కలేదు. సంవత్సర కాలంగా దాదాపు అన్ని రాజధాని గ్రామాల్లో ఒక్కొక్క గ్రామం 10 సార్లు కన్నా ఎక్కువ తిరిగాను నేను. అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడైతే ఆగిపోయిందో, భూములిచ్చి ఇతర ఆదాయం లేని రైతులు ఒక రకమైన ఆర్థిక సంక్షోభానికి గురై ఈరోజు ఇబ్బందులు పడుతుంటే, అంతకుముందు వ్యవసాయ కూలీలుగా బతికిన వేలాది దళితులు, మైనారిటీలు ఈరోజు దారుణమైన ఆర్థిక సంక్షోభానికి గురై పిల్లల చదువులు కానీ, కుటుంబ ఇతర అవసరాలు కానీ, కుటుంబంలో శుభకార్యాలు కానీ దాదాపు ఈరోజు అన్నీ ఆగిపోయే పరిస్థితుల్లో రాజధాని నిర్మాణంతో మొదలైన ఒక ఆర్థిక వ్యవస్థ ఈరోజు కుప్పకూలిపోవడంతో, ఆ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడ్డ ఈ దాదాపు 2 లక్షల మంది రైతులు, రైతు కూలీలు ఈరోజు వాళ్ళు నడి రోడ్డు మీదకి వచ్చి భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఈరోజు వాళ్ళ జీవితమే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వేలాది మంది రైతు కూలీ కుటుంబాలు ఈరోజు 30-40 కిలోమీటర్ల బయటకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నాయి. అవి కూడా దొరక్క ఈరోజు ఆకలితో గడుపుతున్న కుటుంబాలను ఎన్నిటినో నేను అమరావతి గ్రామాల్లో, దళిత వాడల్లో చూశాను. ఇక్కడంతా ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన తోటలు, రకరకాల పంటలు, ఏడాది పొడవునా ఎడతెరిపిలేని వ్యవసాయం పనులు. ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టిన కారణంగా పంట పొలాలు చదునుగా మారాయి. రాజధాని నిర్మాణం నిలిపివేసిన కారణంగా ఇప్పుడు ఇక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. విత్తనం మొలకెత్తేందుకు క్షేత్రాన్ని ఇచ్చే ఈ సారవంతమైన భూమిని వదులుకున్నప్పుడు రైతులు ఈ నిశ్శబ్దాన్ని ఊహించలేదు. ఇప్పటి వరకు తమ బతుకు తెరువుకు ఆధారమైన నేలపై కొత్తగా మొలిచే భవనాలు, ఆకాశ హర్మ్యాలు, కార్యాలయాలు, ఉద్యానవనాలు ఒకటేమిటి, నగర జీవనంలోని సకల హంగులు కలిసి ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని వారు భావించారు. కానీ వారికి ఈ భయంకర నిశ్శబ్దం ఎదురైంది. విచిత్రంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో చాలామందికి ఈ నిశ్శబ్దం గురించి ఏమాత్రం పట్టడం లేదు. మూడు రాజధానుల ప్లాన్లో భాగంగా కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నానికి తరలి వెళ్తుందని, హైకోర్టు కర్నూలుకు మారుతుందని, శాసన రాజధాని పేరుతో చివరకు అమరావతికి అసెంబ్లీ మిగులుతుందని అన్నప్పుడు రాజధాని రైతులు హతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఉద్యమించారు. 2019 డిసెంబర్ 15న ముఖ్యమంత్రి ప్రకటన వస్తే 18వ తేదీ నాటికి అమరావతి పరిరక్షణ ఉద్యమ శిబిరం ఏర్పాటైంది. తమను శత్రువులాగా చూసే ప్రభుత్వ ప్రతిఘటనలు ఎదుర్కొంటూనే అమరావతి రైతులు ఉద్యమం ఆరిపోకుండా దానిలోకి ఇంకా ఊపిరి ఊదుతూనే ఉన్నారు. దీనికి రాజధాని గ్రామాల్లోని మహిళల స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ప్రధాన కారణం. మేమిచ్చింది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పి ఇచ్చామండి. ఆ రోజు మీరు ఒప్పుకుంటేనే మేమిచ్చాం. మేము సాధించుకుంటాం, ఒకే రాష్ట్రం ఒకటే రాజధాని వచ్చే వరకు చేస్తూనే ఉంటాము. మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇది మాత్రం మానుకోము మేము ఈ ఉద్యమాన్ని. మాకు ఉద్యమం ఎలా చేయాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే మేము నేర్చుకుంటున్నామండి. మేము పోరాడతాం, ఎంతవరకైనా పోరాడతాం. మా హక్కుల్ని మేము సాధించుకునేంతవరకు మేము పోరాడతాం. మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వెనకడుగు వేసేదే లేదు. ఈ ప్రభుత్వం దిగొచ్చి అమరావతి ఇక్కడే ఉంటుంది అని కాదు, సిఆర్డి అనే చట్టం ఇక్కడే జరిపిస్తామనే దాకా కూడా మేము ఉద్యమం అయితే మానవండి. 2019 డిసెంబర్ నుంచి మొదలుకుని అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం అత్యంత కఠినాత్మకంగా వ్యవహరించింది. అందుకు పోలీసు వ్యవస్థను బాహాటంగా ఉపయోగించారు. పోలీసులు చట్టబద్ధ పాలనకు పూర్తిగా మంగళం పాడి రైతులపై ఉక్కుపాదం మోపారు. ఈ తరహా దమనకాండ గతం గుర్తునంతలో ఎప్పుడూ లేదనిపించేలా సాగింది పోలీసు అణిచివేత. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా ఖాకీ క్రౌర్యం కొనసాగింది. ఈ యువతి పేరు శ్రీలక్ష్మి.
అమరావతి ఉద్యమకారులపై పోలీసు కర్కశకాండకు ఈ చిత్రం దర్పణం పడుతుంది. పొలాలు ఇచ్చి మాకు ఈ బాధన మమ్మల్ని రైతులు మమ్మల్ని ఈ రకంగా మా ఖైదీలను ఈడ్చినట్టు ఈడ్చుకెళ్తారా అని అడుగుతుందండి. ఇక ఆ పిల్లని లాగి జుట్టు పట్టుకొని పడేసి మేము మా కళ్ళ ముందే మా అందరం ఉండగానే నా భర్తని ఈడ్చుకెళ్ళటం, ఆయన కాళ్ళ పట్టుకొని పోలీసులు మా అమ్మాయిని జుట్టు పట్టుకొని కింద పడేయటం, ఇట్లా పడేసి ఆ పని బూటు కాళ్ళు పెట్టి ఇక్కడ పట్టు మీద తొక్కారండి. మందడం గ్రామానికి చెందిన రమణమ్మ చేసిన నేరం సొంత గ్రామంలో తీసిన ర్యాలీలో నలుగురితో కలిసి నడవడం. పోలీసు దెబ్బకు ఆమె చెయ్యి విరిగింది. శ్రీరామ్ గారి దొడ్డ అంటే ఊరు మొత్తం తిరిగి వద్దామని వెళ్తున్నామండి. ఒకళ్ళమ్మటొకళ్ళం వెళ్తున్నాం. ఆ గొంతులో పోయినాక 4 కానిస్టేబుల్ 4 పోలీసులు నన్ను ముందుకు బానీయకుండా చుట్టడేశారు. చుట్టడేసి నెట్టి కింద పడేసి కొట్టారు, దెబ్బలు కూడా కొట్టారు. ఇక నాకు పడిపోయా, సోయి దెప్పి పడిపోయా, నాకేం తెలియదు. చలో అసెంబ్లీ అన్నా బెజవాడ కనకదుర్గమ్మకు కట్టిన మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరినా పోలీసులు ఒకే తీరున దండప్రయోగం చేశారు. గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ అమలు చేశారు. ఎక్కడ చూసినా ముళ్ల కంచెలు, సాయుధ పోలీసుల కవాతుతో అమరావతి గ్రామాలు యుద్ధ భూమిని తలపించాయి. హైకోర్టు న్యాయమూర్తి ఆ మాటే అడిగారు. ఏ అవసరం వచ్చిందని పోలీసులు గ్రామాల్లో కవాతు చేస్తున్నారు? ఏ అవసరం వచ్చిందని గ్రామాల్లో జనం తిరగకుండా ముళ్లకంచెలు వేశారని ప్రశ్నించారు. దీంతో పోలీసుల వ్యూహం మారింది. కదిలితే కేసు పెట్టడం మొదలుపెట్టారు. ఆఖరికి దళితులపైనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రయోగించారు. వాళ్ళు ఎంతో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి వాటి గురించి మాత్రమే వాళ్ళు ఇక్కడ రాజధాని అభివృద్ధి అనేటువంటిది నమ్మి ఇచ్చినటువంటి వాటి గురించి మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి దాని గురించి ప్రభుత్వం వైపు నుంచి ఒక మంత్రి కానీ లేకపోతే ఒక అధికారి కానీ వచ్చి వాళ్ళతోటి కూర్చొని మాట్లాడి ఈ ప్రాంతాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాము, ఇట్లా మీరు ఈ విధంగా భయపడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి హామీ ఇచ్చింది లేకపోగా గ్రామాల మీద దాడులు చేస్తూ, గ్రామాల మీద పోలీసు వాళ్ళు పెరేడ్లు చేస్తూ, వాళ్ళ మహిళలు మేము కనకదుర్గ గుడికి వెళ్తున్నాము అని చెప్పేసానంటే ఆ గుడికి వెళ్తున్నటువంటి వాళ్ళ మీద కూడా సాక్షాత్తు జిల్లా ఎస్పీ కూడా వచ్చేసి ఒక పొడవాటి కర్ర తీసుకొని వాళ్ళ మీద దాడులు చేసేటువంటి విధంగా నడుస్తూ ఉందనంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ గవర్నమెంటు ఇవాళ కేవలం ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో పనిచేస్తూ రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి రూల్ ఆఫ్ లా అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా ఉల్లంఘిస్తూ ఇవాళ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ వాళ్ళకి హ్యాండ్ కప్స్ చేస్తూ కనీసం ఎస్సీస్ను కూడా ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఇరికిస్తూ మరి ఎన్నో 10ల సంఖ్యలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు, బైండ్ ఓవర్లు, మరి స్త్రీల మీద దాడులు, అర్ధరాత్రి ఇళ్ల మీద దాడులు, డోర్లు పగలగొట్టడం, ఈ విధంగా అసలు మొత్తం 29 గ్రామాల్లో చట్టం అనేటువంటిది ఇది ఉన్నదా అనేటువంటి అనుమానం కలిగేటువంటి విధంగా ఒక రూల్ ఆఫ్ లా లేదు, లేకపోతే ఒక ప్రభుత్వం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ఏమీ లేకుండా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఏమిటి? 2019 ఫిబ్రవరిలో ఓ రోజు సాయంత్రం మందడం గ్రామంలో పోలీసు డ్రోన్ ఎగిరింది. ఇంటి బయట కప్పులేని బాత్రూముల్లో మహిళలు స్నానం చేస్తుంటారు కాబట్టి ఆ గ్రామం రైతులు డ్రోన్ ప్రయోగానికి తీవ్ర అభ్యంతరం వెలుబుచ్చారు. దీనికి తమ సమాధానంగా పోలీసులు 42 మందిపై కేసు పెట్టారు. వారిలో 8 మంది 22 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. అమరావతి గ్రామాల్లో ఇలాంటివి ఎన్నో. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా రాజధాని ఉద్యమం మాత్రం ఆగలేదు. కరోనా కష్టకాలంలో సైతం నిబంధనలు పాటిస్తూ ఉద్యమం కొనసాగడం విశేషం. ఇప్పటిదాకా సుమారు 100 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు వివిధ కారణాలతో ఈ ఉద్యమంలో అమరులయ్యారు. అమరావతి అమరవీరులకు అమరావతి అమరవీరులు 2021 మార్చి 10 నాటికి అమరావతి ఉద్యమం మొదలై 500 రోజులు దాటింది. విషాదం ఏమిటంటే అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజలు సొంతం చేసుకోలేకపోవడం. ఒక పెద్ద నగరం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన నగరం, స్థిరమైన రాజధానిగా ఉండడం రాష్ట్ర ప్రగతికి ఎంత అవసరమో ప్రజలు గుర్తించలేదు.
కులం కూడు పెట్టదన్న సత్యం ఎక్కువ మందికి బోధపడలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ముఖంపై కొట్టినట్టు కనబడే అంశం ఏమంటే, ఇన్నాళ్ళైనా కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం తరపున ఒక్కరంటే ఒక్కరు, ఒక్కసారంటే ఒక్కసారన్నా అమరావతి రైతులతో మాట్లాడడానికి ప్రయత్నించలేదు. రాజధాని గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరి ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ 2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులనే గెలిపించారు. కనీసం వారు కూడా రైతులను పలకరించేందుకు వెళ్ళలేదు సరికదా. మీడియా ముందుకొచ్చి మాట్లాడే అధికార పక్షం నేతలందరూ ఉద్యమించిన రైతులపై పెయిడ్ ఆర్టిస్టులని ముద్ర వేశారు. ఇంతకు మించిన అన్యాయం మరోటి ఉండదు. రాజధాని రైతుల పట్ల జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిలో కనబడే ఈ అకారణమైన శత్రుభావం గురించి ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి పట్ల వారి వైఖరి తేటతెల్లం అవుతుంది. అమరావతిని అప్రతిష్ట పాలు చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు జరిగాయి. ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత కులం వారి కోసమే అమరావతిని ఎంపిక చేశారన్నారు. నిజానికి రాజధానికి భూములిచ్చిన రైతుల్లో చంద్రబాబు కులం వారితో పోలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కులం రైతులు తక్కువేం కాదు. ఆ 2 సోకాళ్లు ఉన్నత కులాల సంగతి ఎలా ఉన్నా రాజధానికి సేకరించిన భూముల్లో బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీల వాటా 50% ఎక్కువే గాని తక్కువ కాదు. అన్ని కులాల్లోనూ కలిపి చూస్తే 2 ఎకరాల కన్నా తక్కువ భూమి ఇచ్చిన చిన్న సన్నకారు రైతులే 70% పైన ఉన్నారు. అమరావతికి కులం ఆపాదించడం ఎంత హాస్యాస్పదమో ఈ లెక్కలే చెప్తున్నాయి. రాజధాని అమరావతిలో ఒక సామాజిక వర్గమే భూమి ఇచ్చిందని ప్రభుత్వం చెప్తున్న మాట శుద్ధ అబద్ధం. ఎందుకంటే గ్రామం అన్న తర్వాత సమస్త కులాల సమ్మేళనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు లేకోకుండా ఏ గ్రామాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్లో 13,066 గ్రామాలలో ఏ గ్రామాన్నైనా ఒక సామాజిక వర్గం ఉన్న గ్రామాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ చూపించగలరా? రాజధాని భూముల్లో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ, వైశ్య, బీసీ కులాలు ఇచ్చి, కాకపోతే వీరిచ్చిన భూములు కుంట, అరసెంటు, కమతాలు తక్కువ. కానీ ఇచ్చిన భూముల్లో కానీ సంఖ్యల్లో కానీ వీరే ఎక్కువ. ఈ రోజున అక్కడ సామాజిక వర్గం కాస్త బలంగా ఉన్న సామాజిక వర్గం కావడం మూలాన కమ్మ సామాజిక వర్గం పేరుని, ఆ నిందని, ఆ డాల్ని అడ్డం పెట్టి ఈ రోజున రాజధానిని హత్య చేయటం కోసం చేస్తున్న కుట్రల్లో ఇదొక కుట్ర తప్ప నిజానికి సత్యానికి బహుజన కులాల వాళ్ళే ఇచ్చారు. రాజధాని వస్తే మేలు జరిగేది కూడా ఆ కులాల వారికే. ఈ రోజున సమాజంలో రాజధాని ఎవరికి అవసరం? ఆకలేసినోడికి అన్నం పెట్టాలి. రాజధాని వస్తే ఉపాధి దొరికేది క్రింది కులాలకి. రాజధాని వస్తే పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వచ్చేది క్రింది కులాలకి. రాజధాని వస్తే ఆర్థిక మేలు జరిగేది క్రింది కులాల వారికి. ఆల్రెడీ బలపడ్డ కులాలకి ఆర్థికాభివృద్ధి జరగకపోయినా పర్వాలా, ఓ కొత్త సృష్టి జరుగుతున్నప్పుడు, పరిశ్రమ జరుగుతున్నప్పుడు, ఓ మేలు జరుగుతున్నప్పుడు ఎవరికి మేలు కావాలి? ఆ సామాజికంగా వెనకబడిన వాడికి మేలు కావాలి. అధికార పక్షం తెచ్చిన మరో వాదన అమరావతి భూములు ముంపు భూములు, నేల గట్టిది కాదు, ఎత్తైన భవనాలకు తగినది కాదు అన్నది. దీనికి సమర్థనగా మద్రాస్ ఐఐటి ఇచ్చినట్లు చెప్తున్న ఒక నివేదికను ప్రచారంలోకి తెచ్చారు. ఇదేంటో చూద్దామని మద్రాస్ ఐఐటిని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నిస్తే ఆ నివేదికే బూటకమని తెలిసిపోయింది. ఇక అమరావతికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కిపెట్టిన ప్రధానమైన విమర్శ ఇన్సైడర్ ట్రేడింగ్. రాజధానిగా అమరావతిని నిర్ణయించిన విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సన్నిహితులతో పంచుకున్నారని, వారు ఆ ప్రాంతంలో కారు చౌకగా పెద్ద ఎత్తున భూములు కొని రాజధాని ప్రకటన తర్వాత సొమ్ము చేసుకున్నారని ఆరోపణ. దీనికి ఇన్సైడర్ ట్రేడింగ్ అని పేరు పెట్టారు. జూన్ 1, 2014 నుంచి 31 డిసెంబర్ 2014 అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో 6 నెలల లోపల ఈ రోజుకి మనకు దొరికిండేది 4070 ఎకరాల అధ్యక్ష. ఏది వాళ్లకు, వాళ్ళ కుటుంబీకులకు, వాళ్ళ పార్టీ వాళ్ళకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణ ఆధారంగా సిఐడి పోలీసులు రంగంలోకి దిగి కొందరిపై కేసులు పెట్టారు. వాటిని హైకోర్టు కొట్టివేసింది. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని వచ్చే అవకాశంపై వార్తలు 2014 జూన్లోనే మీడియాలో వచ్చిన విషయాన్ని ఎత్తిచూపుతూ ఇందులో రహస్యం ఎక్కడుంది అని కోర్టు ప్రశ్నించింది. కాన్సెప్ట్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ is well known in the context of securities law in several jurisdictions around the world and in India too. Insider trading is a grave criminal conduct by an insider, a person in official capacity
in using information known to him in such official capacity to secure an unlawful personal gain. It is rather amusing to adopt this concept in the domain of private sale transactions and strictly speaking not permissible in law. The judgment by the single judge of the Andhra Pradesh High Court in this context is a well-reasoned one. The fact that the area within the Vijayawada-Guntur region was under consideration for establishment of the new capital city of newly carved out Andhra Pradesh state was well known in the public domain. The reasoning of the Honorable High Court in this context cannot be faulted, as there was no evidence on record to demonstrate that the buyers of the land concealed such fact from the sellers with dishonest or fraudulent motives. The cases against the buyers of these lands are also unfounded, unreasonable and arbitrary. ఈ ఆరోపణల ముగ్గులోకి న్యాయ వ్యవస్థను కూడా లాగే ప్రయత్నం జరిగింది. వీటిలో పసలేదని హైకోర్టు తేల్చిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టలేదు. ఇప్పటికీ ఈ ప్రచారం అలాగే ఉన్నత న్యాయస్థానంలో పోరాటం కొనసాగుతూనే ఉన్నాయి. రాజధానిగా అమరావతి అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలు కావాలని, ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖతో ఆ కష్టం తప్పుతుందని కూడా ప్రభుత్వం వాదించింది. ఈ 53,000 ఎకరాలు ఏదైతే బికాస్ ఇట్ ఈస్ నోవేర్, ఈ 53,000 ఎకరాలు డెవలప్ చేసేదానికి కేవలం ఈ 20 కిలోమీటర్ల రేడియస్ లో మళ్ళీ నేను 1,00,000 కోట్ల రూపాయలు పెడితే తప్పనిచ్చి ఇక్కడ ఈ 53,000 ఎకరాలు అభివృద్ధి జరగదు. కానీ ఆ వాదంలోని డొల్లతనాన్ని స్వయంగా ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీనే బయటపెట్టింది. అమరావతిలో 70% నిర్మాణం పూర్తయిన కట్టడాలకు 300 కోట్ల రూపాయలు చాలని, అదే అన్ని కట్టడాలను పూర్తి చేయాలంటే 2,000 కోట్ల పైచిలుకు నిధులు సరిపోతాయని ఆ కమిటీ మొన్న ఫిబ్రవరిలో తేల్చింది. అదెలా ఉన్నా దాదాపు 10,000 ఎకరాల భూమి, ల్యాండ్ బ్యాంక్ ఉన్న అమరావతి అభివృద్ధికి ఒక్క పైసా పెట్టుబడి కూడా అక్కర్లేదన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించ నిరాకరించింది. 3 రాజధానుల విషయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు దానికి వారు చూపిన కారణం అధికార వికేంద్రీకరణ. ఈ అధికార వికేంద్రీకరణ కోసం ఒక బిల్లు, రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన సిఆర్డీఏ చట్టం రద్దు కోసం మరో బిల్లు, ఈ రెంటిని అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. ప్రతిపక్షాలకు మెజారిటీ ఉన్న శాసన మండలిలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కక్షతో ఏకంగా మండలి రద్దుకే తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అది అక్కడే ఉంది. ఇంకా ఈలోపు మండలిలో ఖాళీలు వస్తున్నాయి, వాటిని పూరిస్తూనే ఉన్నారు అధికారపక్షం వారు. మరోపక్క ఈ 2 బిల్లుల చట్టబద్ధతను ఏపీ హైకోర్టులో సవాలు చేశారు. అమరావతి భవిష్యత్తు ఆ విధంగా న్యాయస్థానం త్రాసులోకి ఎక్కింది. అయితే అక్కడ కూడా నాటకీయతకేమీ కొదవలేకపోయింది. రాజధానుల బిల్లులను చాలామంది హైకోర్టులో సవాల్ చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టింది. విచారణ పూర్తయిన దశలో జస్టిస్ మహేశ్వరిని అకస్మాత్తుగా సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. దీనికి కొంత నేపథ్యం ఉంది. బదిలీ నాటికి జస్టిస్ మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకొచ్చి ఏడాది పైన 3 నెలలే అయింది. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలు హైకోర్టులో న్యాయ సమీక్షకు వెళ్లాయి. దాదాపుగా అన్నింటిలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సన్నిహితులని, ఆ కారణంగా ఆయన జస్టిస్ మహేశ్వర్ని ప్రభావితం చేసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిప్పిస్తున్నారని అందులో ఆరోపించారు. లేఖ రాయడమే కాకుండా దాన్ని తన సలహాదారు అజయ్ కలాంతో మీడియాకు విడుదల చేయించారు. 5 నెలల తర్వాత చీఫ్ జస్టిస్ శరద్ బాబ్డే ఆ లేఖలోని ఆరోపణలను డిస్మిస్ చేశారు. జస్టిస్ రమణను తన వారసుడిగా సిఫారసు కూడా చేశారు. అయితే ముఖ్యమంత్రి లేఖ రాసిన తర్వాత స్వల్పకాలంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ను మాత్రం సిక్కిం హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన జస్టిస్ ఆరూప్ కుమార్ గోస్వామి ఇప్పుడు రాజధాని బిల్లుల కేసులో మళ్లీ తొలి నుంచి విచారణ ప్రారంభించాలి. ఒక వైఎస్ఆర్సీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు అమరావతి ఉద్యమాన్ని బలపరుస్తున్నప్పటికీ రైతులు మాత్రం న్యాయస్థానాలపైనే నమ్మకం పెట్టుకునున్నారు. తాను స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతికి ఈ గతి పడితే ప్రధాని మోదీ ఇంతవరకు నోరు మెదపలేదు. పైగా రాజధాని విషయంలో కేంద్రం ప్రమేయం ఉండబోదని పార్లమెంట్లో తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తల్లిని చంపి బిడ్డను బయటపడేసిన రీతిగా ఉన్నదని నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల ప్రచారంలో అభివర్ణించారు.
ఏకాభిప్రాయంతో చట్టసభ ఏకగ్రీవ తీర్మానంతో అమరావతి రాజధానిగా నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతిని వివాదాస్పదం చేసి నిర్మాణాలను ఆపేశారు. ఆ పూర్వరంగంలో నరేంద్ర మోడీ గారు రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది, కేంద్రానికి సంబంధం లేదని హైకోర్టులో ప్రమాణపత్రాలు దాఖలు చేయడం అత్యంత నీతిబాహ్యమైనటువంటి అంశం. ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 5.5 కోట్ల ప్రజానీకానికి చేస్తున్నటువంటి దగ, మోసం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ వైఖరిని విడనాడి విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. విభజన చట్టాన్ని చేసింది పార్లమెంటు. రాష్ట్ర రాజధాని నిర్మించి ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. 7.5 సంవత్సరాలు గడుస్తున్న మోడీ ప్రభుత్వం ఆ వైపున ఆలోచించకపోవడం నీతిబాహ్యమైనటువంటి చర్య. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన వైఖరిలో కూడా స్పష్టత లోపించింది. 3 రాజధానులు వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనడం మానేశారు. బదిలీ అయిన జస్టిస్ మహేశ్వరికి, ఒక తీర్పులో తమ పక్షాన మాట్లాడిన జస్టిస్ రాకేష్ కుమార్కి అమరావతి రైతులిచ్చిన వీడుకోలు చూస్తే వారు న్యాయ వ్యవస్థ చిత్తశుద్ధిపై ఎంత గాఢమైన నమ్మకం పెట్టుకున్నది అర్థమవుతుంది. దీన్నే రెండో వైపు నుంచి చూస్తే వారి నమ్మకాన్ని రాజకీయ వ్యవస్థ పూర్తిగా కోల్పోయిన విషయం స్పష్టం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపుగా 7 ఏళ్లు కావస్తున్నది. ఆంధ్రులు మాత్రం తమకంటూ ఒక రాజధాని నిర్మించుకోలేకపోయారు. మోదీ తెచ్చిన మట్టితోనే అమరావతికి సజీవ సమాధి కట్టారు. ప్రధాని ఇచ్చిన నీళ్లతోనే తిలోదకాలు వదిలారు. అలా నేటి అమరావతి కూడా కాలప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టే. కాకపోతే అది దర్పణంగా నిలిచింది ఇవాల్టి క్షుద్ర రాజకీయాలకు మాత్రమేనేమో. విలువలు లేని రాజకీయ పార్టీలు తమ నయా మాయా ద్యోతంలో పణంగా మార్చి ఉలువలూడ్చిన ద్రౌపదిలా మిగిలింది ఈనాటి అమరావతి. అమరావతి నేడొక శాపగ్రస్త. 2 నాలుకల రాజకీయాలకు నిలువునా బలైపోయిన ఒక శప్త భూమి. లక్షలాది మందికి అంతులేని ఆవేదన రగిల్చి నిర్వేదం మిగిల్చిన భగ్న స్వప్నం. కుప్పకూలిన ఒక కలల సౌధం. ఆంధ్రులు తమకంటూ ఒక రాజధాని నగరాన్ని నిర్మించుకోలేరని వెక్కిరిస్తూ కట్టెదుట నిలిచిన కఠోర వాస్తవం. ఈ రాత మారదా? ఆంధ్రులు ఇలా చరిత్రహీనులుగా మిగలాల్సిందేనా? వీరికి నిష్కృతి అంటూ ఉంటే అది ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి? ఆలోచించండి. మీరే న్యాయ నిర్ణేతలు.